అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారి జాతకం ఆగస్ట్ 23, 24, 25 మరియు 26 తేదీల్లో వీరి జాతకం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. మేషరాశికి అధిపతి కుజుడు. కుజుడిని పూజించడం, మంగళవారం రోజున ఉపవాసం ఉండటం లేదా హనుమాన్ చాలీసా పాటించడం వల్ల మీ శక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఎరుపు రంగులు దుస్తులు. ఎరుపు రంగు మేషరాశి వారికి అదృష్టాన్ని తెస్తుంది. ముఖ్యమైన పనులకు వెళ్ళేటప్పుడు ఎరుపు లేదా మెరూన్ రంగు దుస్తులు ధరించండి. ఇది మీలో సానుకూలతను నింపుతుంది. మంగళవారం రోజున ఎర్ర కందిపప్పు, బెల్లం లేదా ఎర్రటి వస్తువులను దానం చేయడం వల్ల అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలాగే పేదవారికి ఆహారం ఇవ్వడం కూడా చాలా మంచిది. మేషరాశి వారు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు. ఏ పనినైనా ప్రారంభించే ముందు లేదా ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించుకోవడం చాలా అవసరం. ఇది నష్టాలను తగ్గిస్తుంది. మీరు కోపంగా లేదా ఉద్రేకంగా ఉన్నప్పుడు ఎవరికైనా సహాయం చేయడానికి ప్రయత్నించండి. ఇది మీ మనస్సును ప్రశాంతత పరుస్తుంది. అలాగే మీలో సానుకూల శక్తి పెంచుతుంది. ఇలా చేయడం ద్వారా మీ అదృష్టం పెరిగి మీరు చేపట్టే పనుల్లో విజయం సాధిస్తారు. ఆగస్ట్ 23 ఈరోజు గ్రహాల అనుకూల స్థితి వల్ల మీరు చేపట్టిన పనుల్లో అద్భుతమైన విజయం సాధిస్తారు. ఇది ఒక రకమైన రాజయోగాన్ని సూచిస్తుంది. మీ నాయకత్వ లక్షణాలు, కష్టపడే తత్వం గుర్తించబడతాయి. కొత్త ప్రాజెక్టులు లేదా పదోన్నతి లభించే అవకాశాలైతే ఈరోజు ఎక్కువగా ఉంది. మేషరాశి వారికి ఈ 4 రోజుల్లో ముఖ్యంగా ఆగస్ట్ 23 నుండి 26 తేదీల్లో మేషరాశి వారికి రాజయోగం మరియు ధనయోగం కలిసొచ్చే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి. మీరు మీ జీవితంలో కొత్త ఆరంభాలను, సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనేవారు. అగ్నితత్వం కలిగిన మీ రాశికి ఈ ఆగస్టు చివరి రోజులు ఎలాంటి ఫలితాలను ఇస్తాయో మరింత లోతుగా తెలుసుకుందాం. ఈ 4 రోజులు మీ జీవితం, కెరీర్, ఆర్థికం, ఆరోగ్యం, ప్రేమ మరియు కుటుంబంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో పరిశీలిద్దాం. ఆగస్ట్ 23 ఈరోజు మేషరాశి వారికి ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది. శనివారం అయినప్పటికీ అదృష్టం మీ వైపే ఉంటుంది. మీలో అపరిమితమైన శక్తి, ఆత్మవిశ్వాసం కనిపిస్తాయి. మీరు ఈ రోజు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగం మరియు వ్యాపారం గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి కార్యాలయంలో మీ మాట, ఆలోచనలకు గౌరవం లభిస్తుంది. మీరు ఇంతకాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్, కొత్త ప్రాజెక్టులు ఈరోజు మీకు లభించే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి. సహోద్యోగులు మరియు పై అధికారులు మీ నాయకత్వ లక్షణాలను గుర్తించి మీకు మద్దతుని ఇస్తారు. వ్యాపారస్తులకు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఒప్పందాలు ఈరోజు విజయవంతం అవుతాయి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి లేదా వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి ఈరోజు అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా ఈరోజు డబ్బులు మీ చేతికి వస్తాయి. పాత పెట్టుబడుల నుంచి లాభాలు పొందవచ్చు లేదా వారసత్వంగా ఆర్థిక సహాయం అందవచ్చు. అనవసరమైన ఖర్చులు లేకుండా పొదుపు చేయడానికి ఇది ఉత్తమమైన రోజని చెప్పుకోవచ్చు. దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలు వేసుకోవడానికి ఇది సరైన సమయం. మేషరాశి వారికి ప్రేమ, వివాహం గురించి తెలుసుకుందాం. మీ భాగస్వామితో మంచి అనుబంధం ఏర్పడుతుంది. మీ మధ్య ఉన్న చిన్న చిన్న అపార్థాలు ఈరోజు మీకు తొలగిపోతాయి. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త లభిస్తుంది. మీ ప్రేమికులకు పెళ్లికి ఒప్పించడానికి ఇది సరైన సమయమని చెప్పుకోవచ్చు. మేషరాశి వారికి ఆరోగ్యం విషయానికి వస్తే మేషరాశి వారు శక్తివంతంగా ఉంటారు. ఈరోజు చిన్న అలసట తప్ప పెద్ద ఆరోగ్య సమస్యలు ఏమీ ఉండవు. రోజు వ్యాయామం, ప్రాణాయామం చేయడం వల్ల మీ శారీరక, మానసిక ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. ఆగస్ట్ 24 ప్రశాంతత మరియు కుటుంబం. ఈరోజు మీరు మీ పని నుంచి విరామం తీసుకొని కుటుంబానికి, వ్యక్తిగత విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఆధ్యాత్మికత వైపు మీరు మొగ్గు చూపుతారు. ఉద్యోగస్తులు పని నుంచి కొంత విశ్రాంతి తీసుకుంటారు. మీ భవిష్యత్ లక్ష్యాల గురించి
కొత్త ఆలోచనల గురించి ఆలోచించుకోవడానికి ఇదే సరైన సమయమని చెప్పుకోవచ్చు. పనిలో మీకు ఎదురైన సవాళ్లను విశ్లేషించుకొని వాటిని ఎలా అధిగమించాలో ప్రణాళికలు వేసుకుంటారు. మేషరాశి వారికి ఆర్థికంగా ఈరోజు ఖర్చులు పెరిగే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఇంటి అవసరాల కోసం లేదా ప్రయాణాల కోసం అయితే అవసరమైన వాటికే ఖర్చు చేయాలి. అనవసరమైన వస్తువులు కొనుగోలు తగ్గించుకోండి. ఈరోజు ప్రేమికులకు చాలా మంచి రోజని చెప్పుకోవచ్చు. మీ మనసులోని భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరచడం ద్వారా మీ బంధం మరింత దృఢపడుతుంది. మీ భాగస్వామితో కలిసి దేవాలయ ప్రదర్శన లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీ అనుబంధం మరింత బలపడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మీ మనసుకు శాంతి లభిస్తుంది. కుటుంబంలో ఏదైనా సమస్య ఉంటే దాన్ని పరిష్కరించుకోవడానికి ఇది సరైన రోజు అని చెప్పుకోవచ్చు. ఆరోగ్యం విషయానికి వస్తే ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్త వహించాలి. బయటి ఆహారాన్ని తీసుకోవడం మానుకోండి. ఇంట్లో వండిన ఆహారం తీసుకోవడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఆగస్టు 25 సవాళ్లు మరియు జాగ్రత్తలు మీకు చాలా అవసరం. ఈరోజు కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ప్రతి పనిలోనూ మీరు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఉద్యోగస్తులకు కార్యాలయంలో పోటీ పెరుగుతుంది. మీ పనితీరుపై మీకు పూర్తి విశ్వాసం ఉన్నప్పటికీ ఇతరుల ప్రభావానికి లోను కాకుండా జాగ్రత్త వహించాలి. మీ సహోద్యోగుల నుంచి కూడా జాగ్రత్తగా ఉండాలి. మీ పనితీరుపై దృష్టి పెట్టడం ద్వారా మీరు విజయం సాధించగలుగుతారు. ఆర్థికంగా పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్త అవసరం. ముఖ్యంగా తెలియని వ్యక్తుల సలహాలు లేదా అనాలోచితమైన పెట్టుబడులు పెట్టడం మానుకోండి. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు పెద్దలతో చర్చించుకోవడం చాలా అవసరం. మేషరాశి వారికి మీ భాగస్వామితో చిన్న చిన్న వాదనలు రావచ్చు. ఈరోజు మీ మాటలపై నియంత్రణ పాటించడం, సహనంతో వ్యవహరించడం వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయి. మీ భాగస్వామి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. విద్యార్థులకు దృష్టి చెదరకుండా ఉండటం చాలా ముఖ్యం. మీ లక్ష్యంపై పూర్తి ఏకాగ్రతతో చదివితే మంచి ఫలితాలు పొందుతారు. ఆరోగ్యం విషయానికి వస్తే పని ఒత్తిడి వల్ల తలనొప్పి లేదా నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు. ధ్యానం, యోగా లేదా దీర్ఘకాలిక నడక వంటివి చేయడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఆగస్టు 26 విజయం మరియు ఆర్థిక లాభం ఈరోజు మీకు కలుగుతుంది. ఈరోజు మేషరాశి వారికి విజయం దినం. మంగళవారం మీ రాశికి అధిపతి అయిన కుజుడు ప్రభావం వల్ల మీరు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు మీ కృషికి ఫలితం లభిస్తుంది. పై అధికారుల నుంచి మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. మీ ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి అవుతాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు, ప్రమోషన్లు రావడానికి ఇది సరైన రోజని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా మీ డబ్బులు సంబంధిత సమస్యలు పరిష్కారం అవుతాయి. పాత అప్పులు తీరుస్తారు. కొత్త ఆదాయ మార్గాలు లభించే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి. ఆర్థికంగా మీరు మరింత స్థిరంగా ఉంటారు. ఈరోజు ఆర్థిక లావాదేవీలు చేయడానికి అనుకూలమైన రోజు అని చెప్పుకోవచ్చు. మేషరాశి వారు మీరు చెప్పిన మాటలతో మీ భాగస్వామిని ఆకట్టుకుంటారు. మీ బంధం మరింత దృఢపడుతుంది. పెళ్లి సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబంలోని పెద్దల ఆశీర్వాదం మీకు లభిస్తుంది. మీ నిర్ణయాలకు వారు మద్దతు ఇస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మేషరాశి వారికి ఆరోగ్యం విషయానికి వస్తే మీలో శక్తి, ఉత్సాహాలు పెరుగుతాయి. పూర్తి ఫిట్గా అనిపిస్తుంది. మీరు ఏదైనా కొత్త వ్యాయామాలు ప్రణాళికను ప్రారంభించడానికి ఇది సరైన సమయమని చెప్పుకోవచ్చు. ఈ 4 రోజులు మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తాయి. 23వ తేదీ అదృష్టం మరియు కొత్త ఆరంభాల రోజని చెప్పుకోవచ్చు. 24వ తేదీ ప్రశాంతత మరియు కుటుంబం సంతోషంగా ఉంటుంది. 25వ తేదీన ఒత్తిడి మరియు జాగ్రత్త అవసరం. 26వ తేదీన విజయాలు మరియు ఆర్థిక లాభాలు వస్తాయి. మేషరాశి వారికి అదృష్టపు రంగులేంటో తెలుసుకుందాం. మేషరాశి వారికి అదృష్టపు రంగు ఎరుపు మరియు బంగారపు రంగు. అదృష్టపు సంఖ్య 9. అదృష్టపు దినము మంగళవారం, శనివారం.
ఈ 4 రోజులు మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఇస్తాయి. కానీ మీరు మీ ధైర్యంతో, క్రమశిక్షణతో ముందుకు సాగితే విజయాలు ఖచ్చితంగా పొందగలరు. ప్రతి సవాళ్లను ఒక అవకాశంగా భావించి సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్ళండి. మీ ఆత్మవిశ్వాసం మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. చూశారు కదండి, మేషరాశి వారికి ఆగస్టు 23 నుండి 26 తేదీల్లో వీరి పూర్తి జాతకం వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.